వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖలో నేషనల్ సూపర్ క్రాస్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరిగాయి. సో వివిధ రకాల బైకులతో ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు 100కు పైగా ఈ మోటార్ బైక్స్తో విన్యాసాలన్నీ కూడా ఆకట్టుకున్నాయి. మనతో కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్, మీకు ఈ బైక్ విన్యాసాలు ఎలా అనిపించింది? నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి ఇటువంటి ఈవెంట్ జరగడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే లైవ్ డీజే కానీ మ్యూజిక్ కానీ ఇక్కడ రేసింగ్ కానీ చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ అ లాట్. ఐ కేమ్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ట్రిపుల్ ఆర్ మోటార్ అసోసియేషన్ అండ్ థ్యాంక్స్ టు రాజా గారు బికాజ్ ఇంత గ్రేట్ ఈవెంట్ నిజంగా మన వైజాగ్లో జరగడం అనేది మనందరికీ నిజంగా గర్వకారణం. ఇటువంటి రేసింగ్ ఎప్పుడు కూడా మేము చూడలేదు బికాస్ ఆఫ్ మై చైల్డ్ ఇంట్రెస్ట్. సో అందుకని మేము ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేసాము. ఇట్ వాజ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది చూస్తే? ఎప్పుడైనా ముందు చూసావా? ఇది ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం అండి. ఓకే, ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో బైక్స్ గాల్లో ఎగురుతుంటే నీకు ఎలా అనిపించింది? ఎగ్జైటింగ్ ఉంది. చాలా బాగుంది. ఎంజాయ్ చేసా బాగా? ఎంజాయ్ అరే మీరు చెప్పండి, పిల్లల్ని తీసుకొని వచ్చారు ఫ్యామిలీతో, ఎలా ఎంజాయ్ చేశారు? ఫర్ ద ఫస్ట్ టైం మేము చూసాము. బట్ ఇవి గాల్లో ఎగురుతుంటే ఆ సౌండ్లకి అవి గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో ఇలా రావడం. చాలా హ్యాపీగా ఉంది. సో ఇన్ని బైక్స్ ఒకసారి గాల్లోకి ఎగరడం, టర్నింగ్స్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఎలా అనిపించింది? అది చాలా హ్యాపీగా ఉంది. అది చెప్పలేము. అది కంటితో చూస్తుంటే ఏదో ఒక ఇదిలోకి వచ్చినట్టుగా సౌండ్కి దానికి చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా పిల్లలు అందరూ కూడా టీవీలో చూస్తూ ఉంటారు ఇలాంటివన్నీ. సో మీకు ప్రత్యక్షంగా వైజాగ్లో కళ్ళకి ఎదురుగా కనిపించడం చూడడం ఎలా? అవునవును, అదే చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇదే కదా మేము ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూడలేదు. అంటే మేము టీవీలో చాలా చూస్తాం, పిల్లలు పెట్టుకుంటారు, మనం చూస్తాం, అంతేగాని రియల్గా ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం మేము చూడడం, అది వైజాగ్లో. చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి బాస్, ఎలా ఉంది వైజాగ్లో ఈ ఎక్స్పీరియన్స్? ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటే వైజాగ్లో ఇది కండక్ట్ చేశారు, ట్రిపుల్ ఆర్ మోటార్ స్పోర్ట్స్. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇలాంటివి ఇంకా మరెన్నో వాళ్ళు కండక్ట్ చేయాలని కోరుకుంటున్నా. లైక్ చిన్నపిల్లలు కూడా ఉన్నారు రేసర్స్. దే డన్ ఫెంటాస్టిక్ జాబ్. సో వీ ఎంజాయ్డ్ ఏ లాట్ అండ్ సమ్ సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వైజాగ్లో ఇలాంటిది ఫస్ట్ టైం కండక్ట్ చేయడం అనేది చాలా బాగుంది. ఓకే, యా. సో మనం జనరల్గా టీవీస్లో చూస్తుంటాం బైక్ రేసింగ్ కానీ ఇలాంటి మోటార్ స్పోర్ట్స్ అని. సో ప్రత్యక్షంగా మీ కళ్ళెదురుగా వాళ్ళు ఫీట్స్ చేస్తున్నారు, గాల్లోకి ఎగరడాలు ఇవన్నీ చేస్తుంటే అంతమంది ఒకసారి రావడం ఎలా అనిపించింది? సో డెఫినెట్లీ ఇది ఒక లైవ్ ఎక్స్పీరియన్స్. మనకి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ టీవీలో చూస్తూ మనం పెరిగాం. వి డోంట్ నో లైవ్లో ఎలా ఉంటుందని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది డెఫినెట్లీ. సో నాకు కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఆ రేసింగ్ ట్రాక్ మీద వాళ్ళు రేస్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్స్ కానీ వాళ్ళు యూజ్ చేస్తున్న స్కిల్స్ కానీ చూడడానికి చాలా బాగుంది. రియల్లీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసిందే, ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నప్పుడు వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. గుడ్ ఎక్స్పీరియన్స్. ఎస్. చెప్పండి సార్, మీరు ఫస్ట్ టైం ఇది చూస్తున్నారు, ఎలా అనిపించింది? నేను ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్లు చూశానండి. ఇది నేను టీవీలోనూ చూశాను. ఇది మన ఆంధ్రాలో కూడా చాలా తక్కువ అయ్యాయి. అలాంటిది విశాఖపట్నం రూపురేఖలు ఇది చేయడం వల్ల విశాఖ ఖ్యాతి ఇంకా బాగా చెందుతానే. ఇంకా ఇలాంటివి ఇదే కాదండి, ఇంకా మనం చూడలేని చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఎంఆర్ఎఫ్కి ముందు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా. అలాగే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళందరూ, జీవీఎంసీ వాళ్ళందరూ కలిసి మన ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక తోడు కూడా అవుతుందండి. ఎందుకంటే ఇలాంటివి చేస్తుంటే సెలబ్రిటీస్ బయట నుంచి వస్తారు. వాళ్ళు వైజాగ్ అసలు ఏటో వైజాగ్ రూపురేఖలు మారుతున్నాయండి. బాబు గారు దేరు స్పోర్ట్స్ అంటే చాలా, అసలు వైజాగ్లో స్పోర్ట్స్ చెప్పాలంటే చాలా పడిపోయిందండి. మళ్ళీ మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు ఇలాంటివి ఇంకా ఇంకా మంచి మంచి స్పోర్ట్స్లు తెచ్చి జనాలు ఆనందిస్తున్నారు. ఎందుకంటే యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ ఇలాంటివి చూడాలంటే నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కని విని ఎరగని మంచి స్థితిలో జరుగుతుందండి విశాఖపట్నానికి. మీరు దయచేసి అందరు ప్రజలు తల్లి రండి, ఇది ఒక ఆనందించండి. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు రావండి. ఎందుకంటే ఇది చూడడం వల్ల మనిషికి ఒక రిలాక్స్నెస్ వస్తుంది, ఒక స్పోర్ట్స్ స్పిరిట్ వస్తుంది. ఒక మనిషికి ఇది మనం స్పోర్ట్స్లో ఎక్కువగా మనం చేయాలని అనిపిస్తే చాలా చాలా థ్యాంక్స్ ఎంఆర్ఎఫ్ అండ్ ఈ గ్రూప్ అందరికీ. చాలా అద్భుతం అండి. నేను ఎందుకంటే కల్లారా చూశాను, వీడియో కూడా తీశాను. ఎందుకంటే ఇవి ఎప్పుడు నేను టీవీలో చూడడం కానీ ఎప్పుడు ఇక్కడ నేను కల్లారా చూడలేదు. నాకు చాలా ఒక 1 అవర్ నుంచి నేను వచ్చి ఇవాళ ఇంత బాగుందంటే మళ్ళీ రేపు
ఇంతకన్నా బాగుంటుంది. ఇలాంటి మళ్ళీ మళ్ళీ రావండి. మీరు వైజాగ్ ప్రజలందరూ ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరూ వచ్చి ఫ్రీ పాస్ కూడా ఇచ్చారు. ఇందులో ఎలాంటి టికెట్స్ ఏ లేవు. ఒక విఐపీస్కే కొంత ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివన్నీ మిస్ చేసుకోవద్దండి. పిల్లలకి మరీ మరీ చెప్తున్నాను, పిల్లలు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే ఓ రిలాక్స్నెస్, మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయండి. ఇది కానీ మనం హిట్ చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ నేషనల్ సూపర్ క్లాస్ ఛాంపియన్షిప్ అయితే చాలా ఘనంగా జరిగింది. ఎందుకంటే ఈ విశాఖలో ఇది మొట్టమొదటిసారిగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఈ ఈవెంట్ను విశాఖలో నిర్వహించడం పట్ల విశాఖ వాసులే కాకుండా ఏపీ ప్రజలంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 100కు పైగా మోటార్ బైక్లిస్టులంతా కూడా ఈ రేస్లో పాల్గొని రకరకాలైనటువంటి ఫీట్లు ఇవన్నీ కూడా చేయడం, ఇక్కడ ఈ ప్రాంతవాసుల్ని కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఎంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. సో ఇటువంటి ఈవెంట్లు మరిన్ని జరగాలని విశాఖ వాసులంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.